జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ శృతి చెప్పిన దగ్గర నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు భ్రాంతి కలుగుతుంది. నన్నెవరు చేస్తారులే. చెప్పు శ్వేత. మేడం, భూపతి ఎక్కువ సార్లు శృతి నెంబర్కే చేశాడు. శృతి నెంబర్ నుంచి మాత్రం శేషు అనే పేరుకు ఎక్కువ సార్లు కాల్స్ వెళ్ళాయి మేడం. ఈ ఒక్కరోజు మార్నింగే శేషు నెంబర్కి 6 సార్లు చేసింది. ఓకే ఓకే శ్వేత, థ్యాంక్ యూ. వీళ్ళు శేషు చేతే మన చిన్నిని కిడ్నాప్ చేయించాలనిపిస్తుందండి. అందుకే అది శేషుకి అన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంది. అంతకు ముందు కూడా వాడే కదా చిన్నిని బుజ్జిని కిడ్నాప్ చేసింది. శేషు గాన్ని వదలకూడదు. మీరు చూసింది శేషునేగా? అవును సార్, మాకు చక్రవడ్డీకి డబ్బులిచ్చి మా రక్తం తాగుతాడు. ఏమండి, వాడు వడ్డీ వ్యాపారం చేస్తాడని మనకప్పుడు తెలిసింది కదా, దాన్నే ఎరగా వేద్దాం. ఈ నెంబర్ ఎప్పటిది? హలో, శేషు గారేనా అయ్యా? ఎవరు? నేనయ్యా. కొవ్వూరులో నాకు 10,000 అప్పించినావు కదా. అక్షర దెబ్బకి పారిపోయి వచ్చేసిన ఊరు కదా. శేషయ్యా? పాపయ్య? అవును బాబు, భలే గుర్తుపట్టేసినారే. పాపయ్యనే అయ్యా. కాకపోతే అంత వడ్డీ ఇచ్చుకోలేనయ్యా. ఓ 5,000 ఇస్తా. పెద్ద మనస్సు చేసుకునే తీసుకోండయ్యా. తీసుకోవడానికి నేను ఆ ఊళ్ళో లేను పాపయ్య. అవునయ్యా, మేము లేం బాబు, విజయవాడలో ఉన్నాం. బాబాబు, చేసినప్పు తీర్చకపోతే మాకు ముద్దే దిగట్లేదు. మీ చేతుల్లో పెడితే కడుపు నిండా తినే ప్రశాంతంగా తొంగుంటామయ్యా. చెప్పయ్యా, యాడుండవా? వచ్చి 15,000 ఇచ్చేస్తా. వీళ్ళే వచ్చేస్తానంటే 15,000 ఎందుకు వదులుకోవాలి? అసలే కరువులో ఉన్నా. భూపతి ఎప్పుడిస్తాడో కూడా తెలియదు. శేషు అయ్యా, ఇచ్చేస్తానయ్యా. కంటి నిండా నిద్రవుతామయ్యా. సరే, కృష్ణలంక రోడ్లో ఉన్నా, త్వరగా వచ్చేయండి. మీకు ప్రశాంతతనిస్తా. మా శేషు బాబు ఎంత మంచోడో. వచ్చేస్తున్నామయ్యా. ఆనే ఉండే. మనకే చిక్కాడు. పదండి. ఇదే అక్షర, ఇక ఆగాల్సిన అవసరమే లేదు. ఏమండి, మన ఆవేశం వాళ్ళకి ఆలోచన కాకూడదు. లోపల చిన్ని ఉందో లేదో ఇంకా తెలీదు. మనం తొందరపడ్డామంటే చిన్నిని కనిపించకుండా చేయడానికి జాగ్రత్త పడతారు. అప్పుడెక్కడుందో కనిపెట్టలేము. జానకి ఎక్కడుందో కూడా చిన్నికే తెలుసు. 2 ప్రాణాల్ని మనం కాపాడుకోవాలండి. కన్ఫర్మ్ చేసుకున్నాకే మనం ధైర్యంగా ముందుకు అడుగేద్దాం. అప్పుడు మనమేంటో చూపిద్దాం. అప్పటి వరకు మనం ఇక్కడున్నట్టు కూడా తెలియకూడదు. వచ్చేసావా? దానికి భోజనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇద్దాంలే గాని ఆ సంగతి చూడండి. ఏ సంగతి? బువ్వ సంగతయ్యా. వాళ్ల మొహాలకి వెజ్ చాలే.
మనకి నాన్ వెజ్ చెయ్యి. ఏంటి నేనా? నల్ల భీముళ్ళ కనపడుతున్నానా? మనకి తినడమే వచ్చండి, వండడం రాదు. సరిపోయింది. సరే, ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టు. డబ్బులు నా దగ్గర రూపాయి కూడా లేవండి. పంపిస్తారులే. నేనా? కొడతానులే. కొట్టాను చూడయ్యా. హా, వచ్చే. ఎంతసేపు శేషు? ఆకలి దంచేస్తుంది. 10 నిమిషాలండి. మనం లోపలికి వెళ్లకుండా చిన్ని ఉందో లేదో ఎలా కనిపెడతాం అక్షర? ఇక్కడే ఉండి టైం వేస్ట్ ఏమో. అతను దొరికే వరకు మనం ఎదురు చూడాలండి. వస్తుంది. ఏమండి, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. భయ్యా సార్, ఒకసారి ఇటు వస్తావా? అలాగే సార్. కలెక్టర్ గారా? నమస్తే మేడం. ఎవరికి ఆర్డర్? ఏంటికే మేడం? శేషు గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. నీ పేరేంటి? రమేష్ మేడం. మాకొక హెల్ప్ చేయాలి రమేష్. చెప్పండి మేడం, చేస్తాను. మా పాపని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే కిడ్నాప్ చేశారని మాకు అనుమానంగా ఉంది. లోపల మా పాప ఉందో లేదో, ఎవరెవరున్నారో మాకు తెలియాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.